జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా పెద్దపల్లి పట్టణంలో బంద్కు పిలుపునిచ్చిన అఖిలపక్షం నాయకులు. బంద్కు పూర్తి మద్దతు ప్రకటించిన వాణిజ్య, వర్తక, చిరు వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీన జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు హిందువులపై కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో దాదాపు 26 మంది వరకు మృతి చెందారు. ఉగ్రవాదుల దాడికి నిరసనగా ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్లో దుకాణదారులు, చిరు వ్యాపారులు, పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరూ పూర్తి మద్దతు ప్రకటిస్తూ బంద్ పాటించారు. బంద్ చేయని వారి షాపుల వద్దకు వచ్చి షాపులు కూడా బంద్ చేయించామని రోడ్లపై తిరుగుతూ నిరసన వ్యక్తం చేస్తూ పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం అఖిలపక్షం ఆధ్వర్యంలో పెద్దపల్లి పట్టణంలో పలు వీధుల గుండా ర్యాలీ తీసి ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం చేసిన అఖిలపక్షం నాయకులు. हिंदू मुस्लिम ऐक्यता हिंदू मुस्लिम ऐक्यता
పెద్దపల్లి పట్టణం సమస్త వ్యాపారులు బంద్ చేయడానికి కారణం గత మంగళవారం నాడు జమ్మూ కాశ్మీర్లో అనంతనాగ్ జిల్లాలో పహల్గామ్లో ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాద కొడుకులు హత్య చేసి పారిపోయినందుకు వారికి నిరసనగా మేము ఈ బంద్ పాటిస్తున్నాము. దీనికి కానీ కేంద్ర ప్రభుత్వం వారికి మరణదండన ఇస్తారా లేకపోతే ఇమ్మీడియట్లీ పాకిస్తాన్కి నుండి ఎవరైతే సపోర్ట్ చేసిందో వాళ్ళందరినీ ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలని మా పెద్దపల్లి తరఫున మేము కోరుచున్నాం. దీనికి కేంద్ర ప్రభుత్వానికి ఎంత మద్దతు కావాలన్నా మా దగ్గర నుండి, మా పెద్దపల్లి పట్టణం నుండి, మా వ్యాపారస్తుల నుండి ఎలాంటి మద్దతు కావాలన్నా మేమందరం రెడీ ఉన్నాం. అవసరమైతే మేము యుద్ధానికి కూడా వచ్చి సహాయం చేయమంటే ఏ కార్యక్రమం కానీ వాళ్ళకు వాటరే కానీ ఫుడ్ ఐటెం కానీ అందించడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. మమ్మల్ని మీరు పిలవండి, మేము వచ్చి మేము చేస్తాం. దానికి గాను మీరు సహకరించి ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాలని మోదీ గారిని మేము కోరుచున్నాం. పహల్గాం ఘటన గురించి సమస్త పెద్దపల్లి వ్యాపారస్తులు వారి హృదయపూర్వకంగా బంద్ పాటిస్తున్నారో వారందరికీ ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వం దీనిపై తక్షణ చర్య తీసుకోవాలని పెద్దపల్లి ప్రతి వ్యాపారస్తులు కోరుతున్నారు. దానికి మా పెద్దపల్లి వ్యాపారస్తులు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని మేము తెలియజేస్తున్నాము. ఈరోజు పెద్దపల్లిలో మన కాశ్మీర్లో జరిగినటువంటి హత్యాకాండకు నిరసనగా బంద్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క బంద్లో వ్యాపార వర్గాలు కావచ్చు, మిగతా ప్రతి ఒక్కరు కూడా బంద్ పెట్టి ఈరోజు వాళ్ళ యొక్క సంఘీభావాన్ని తెలపడం జరిగింది. దీనికి మేమంతా, ఎందుకంటే ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాలి, ఇందులో కులము మతము అని కాకుండా మన భారతదేశ ప్రజలుగా మనము ప్రతి ఒక్కరం కూడా దీన్ని మనము ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన అక్కడ కశ్మీర్లో జరిగినటువంటి హత్యాకాండ మనకు అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే ఆడ మొత్తం మందిని ఏది హిందువా ముస్లిమా అని చెప్పేసి చేసి ఒక్కొక్కరు చంపడం జరిగింది. ఇది ఒక పాకిస్తాన్ యొక్క ముస్లిమ్స్ ఎవరైతే చేశారో ఈ తీవ్రవాదులు, దాన్ని అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రపంచ దేశాలు కూడా ఖండిస్తున్నాయి. దానికి మన సపోర్ట్ మనం కూడా మన యొక్క హిందూ ధర్మానికి మనమంతా భారతీయులుగా ఐకమత్యంగా ఉండి ఈ యొక్క దేశాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి యువతకు అలాగే ప్రజలకు నేను పిలిపిస్తున్నాను. పెద్దపల్లి పట్టణంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దపల్లి తరఫున స్వచ్ఛందంగా బంద్ చేయడం జరిగినది. ఈ బంద్కు ముఖ్య కారణం ఏంటంటే గత మంగళవారం జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో పహల్గాం గ్రామంలో భారత పౌరులకు దాదాపు 26 మంది భారతీయులు మరియు 2 విదేశీయులు 28 మందికి పొట్టన పెట్టుకున్న ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఈరోజు పెద్దపల్లి పట్టణం లాక్డౌన్ మాదిరిగా బంద్ చేయడం జరిగినది. ఈ బంద్కు ఏంటంటే ఎవరైతే చనిపోయారో ఆ వారికి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని కోరుచు ఈ బంద్ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ బంద్కు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దపల్లి తరఫున పూర్తిగా మద్దతు ఇస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఏ డిసిషన్, ఏ ఆలోచన విధానం చేసినా కూడా పెద్దపల్లి పట్టణ పౌరులు వారికి అండగా ఉంటాం. అవసరం అయితే పెద్దపల్లి పట్టణ ప్రజలు కూడా పాకిస్తాన్ పోయి కూడా యుద్ధం చేసే కెపాసిటీ ఉన్నది. ఆ పాకిస్తాన్ ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళకు మా ముందర మిలిటరీ ఉండమని చెప్పి మేము కూడా వాళ్ళ వెనుక ఉండి ఆ పాకిస్తాన్ ఉగ్రవాదులతో మేము ధైర్యంగా కొట్లాడే పరిస్థితిలో మేము ఉన్నాం. కావున ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో, అయితే పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నారో వారికి మరణదండ ఇస్తారా, వాళ్లకు కాల్చి పారేస్తారా, వాళ్ళకు ఉరి శిక్ష ఇస్తారా కేంద్ర ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాం. అలాగే పెద్దపల్లి పట్టణ బంద్కు సహకరించినటువంటి పెద్దపల్లి జిల్లా పోలీస్ అధికారులు కానీ, పెద్దపల్లి డివిజన్ అధికారులు కానీ, ఇతర అధికారులు కూడా మాకు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము కూడా భారతీయులం, మేము బంద్ చేస్తామని ముందు వచ్చినట్టు మా సోదర సమానులు కూరగాయల మార్కెట్ కానీ, ఆటో యూనియన్ సోదరులు కానీ, వ్యాన్ అసోసియేషన్ సభ్యులు కానీ, లారీ అసోసియేషన్ సభ్యులు కానీ, ఇతర అన్ని రకాలైనటువంటి బిజినెస్ మెన్స్ కూడా ఇలా బంద్ చేసినందుకు పెద్దపల్లికే గర్వకారణం. ఇదే ఏంటంటే పెద్దపల్లి ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో
దాదాపు అన్ని రకాల యూనియన్, అన్ని రకాల సభ్యులు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మరీ సవినంగా వారి ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున ఏదైతే ప్రజలు మాకు సహకరించిందో, షాప్ యజమానులు సహకరించిందో, వివిధ పరిశ్రమల సహకరించి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంకొకసారి చెప్తున్నాం, పెద్దపల్లి పట్టణ ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి, మోడీ గారికి మేము పూర్తి మద్దతు ఇస్తూ మేము ముగిస్తున్నాం.